నెక్స్ట్ శ్లోకం. ప్రకృతైర్గుణ సమ్మూఢ సజ్జంతే గుణకర్మసు తాన్ కృష్ణ విదో మంధాన్ కృతస్న విన్న విచాలయేత్. అంటే చూడండి, ఈ ప్రకృతి యొక్క గుణములచే మోహితులైన వారు ఇప్పుడు ఈ గుణాలు ఇలా మనలో పాతుకుపోవడానికి కారణం ఏంటి? ప్రకృతి బయట విషయాలను. ఇప్పుడు ప్రకృతి అంటే మన అనుభవము. చూడండి, ప్రకృతి అంటే మన అనుభవము. మన అనుభవంలో ఈ గుణాలతో మనం తాదాప్యం చెందుతూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు నిజంగా కొంత సత్వగుణంతో ఉండి ప్రవర్తిస్తున్న వాళ్ళైనా సరే మన మీద ఎవరో ఒకళ్ళు అటాక్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా రియాక్ట్ అవ్వాల్సిందే, తప్పదు, వస్తుంటుంది అది. అంటే మరి అది ప్రకృతి సంబంధమే కదా, అది ప్రకృతి సంబంధమే కదా, ఇలా జరుగుతుంటాయి కదా. మరి అలాగా ఈ గుణ సమ్మూఢ, గుణములచే మోహితులైన వారు. ఇంకా ఏంటి, ఆ గుణాలలో మనము తెలియకుండానే ప్రవర్తిస్తూ ఉంటాం. మనకు కూడా ఆటోమేటిక్గా కోపం రావడము, ద్వేషం పెరగడము, ఇవన్నీ పెంచుతూ ఉంటాము. మోహితులు అవడం అంటే అవే. కాబట్టి ఆ గుణముల యందు అంటే కర్మల యందు ఆసక్తులై ఉందురు. ఇప్పుడు మనం ఒకసారి చూడండి, అందుకే ఇప్పుడు మనం అనుకుంటాము సత్సంగము, రోజు కాసేపు సత్సంగాన్ని కూర్చున్నారు, కాస్త మంచి అలవర్చుకోవడానికి, 4 మంచి మాటలు చెప్పుకోవడానికి చెప్తున్నారు కదా. సత్సంగంలో ఏం చెప్తున్నారు? నిధిధ్యాసనము అంటున్నాము, శ్రవణ మననము అంటున్నాము. ఇదో శ్రవణం చేయటం, వినడము, దాన్ని మననం చేసుకోవటము, ఆ నిధిధ్యాసనలో ఉండటము. ఇలా చేస్తూ ఉన్నప్పుడు మనలో గుణాలు మార్పులు వస్తాయా రావా? వాటిని తెచ్చుకోవడం కోసమే మనకి ఈ సత్సంగాలు లాంటివి. అలాగా చేసిన వ్యక్తి తనేమంటున్నాడు, కొంచెము మారడానికి అవకాశం ఉంటుంది. అంటే కర్మల యందు ఆసక్తులై. ఇప్పుడు మనం బయట విషయాల్లో ఉన్నాం అనుకోండి, సత్సంగం కాకుండా బయట విషయాల్లోనే ఎంతసేపు బయటే ప్రకృతి సంబంధించి మనం ఆ విషయాల్లో వాటితోనే దాదాపు టీవీ చూస్తున్నారు, సీరియల్ చూస్తున్నారు, రేపేమైద్దో అని ఆ వాళ్ళల్లో ఉన్నటువంటి క్రూయాలిటీ అంటే ఆ రాక్షసత్వాన్ని మనలో కూడా పెంచుకుంటున్నాం. అది ఎందుకయ్యా అంటే మరి అలాగే ఉంది ప్రకృతి, అదే బయట విషయాలు అలాగే ఉన్నాయి, వాటితోనే మనం తాదాప్యం చెందుతున్నాం. మరి మనం కూడా వాటిల్లోనే పడిపోతున్నారు. మరి అలా పడకుండా ఉండాలి అంటే నువ్వు మరి ఈ కర్మల యందు ఆసక్తిని ఎలా, ఏ కర్మ చెయ్యాలి, ఏ కర్మ చేయకూడదు, అది కర్మే ఇది కర్మే. సత్సంగానికి వచ్చి కూర్చొని వినడము చేస్తున్నది కర్మే, టీవీ ముందు కూర్చొని సీరియల్ చూడటము కర్మే. ఏదైనా టైం పాస్ అనుకునేవాడికి ఏదైనా టైం పాసే. ఎలాగైనా టైం మన కోసమే ఉండదు, టైం పాస్ వెళ్ళిపోద్ది, కాలం గడిచిపోతూనే ఉంటుంది. కానీ నువ్వు చేస్తున్న పనిలో నీకేమైనా కొంచెమన్నా కాస్త నువ్వేదో కావాలనుకుంటున్నావే, శాంతి, మోక్షం దాకా తర్వాత పోదాము, కనీసం శాంతి, కాస్త తృప్తి. ఏమిటి నేను ఈ జన్మ ఎత్తినందుకు ఏం చేస్తున్నాను అనే ఆలోచన ఏమైనా, నాకెందుకు ఈ కష్టాలేంటి, సుఖాలేంటి, ఈ మనిషి ఏంటి, రావడం ఏంటి, పోవడం ఏంటి, కనీసం చిన్న ఆలోచన అన్నా సరే తెచ్చుకోవడానికి అవకాశము ఎక్కడ దొరుకుతుంది? టీవీ ముందు దొరుకుతుందా, భగవద్గీతలో దొరుకుతుందా? టీవీ ముందులో కూడా చెప్పేవాళ్ళు చెప్తున్నారు, కానీ అవి వినరుగా. అవి వింటే పర్వాలా. కాబట్టి ఇట్లాంటి కర్మల మనం ఆసక్తులమై ఉంటారు. వాటి నుంచి అంటే చూడండి, అట్టి మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులను. మరి ఇప్పుడు మన మిడిమిడి జ్ఞానంతో మందబుద్ధులుగానే ఉన్నాము. అంటే చూస్తే దానికి అట్రాక్ట్ అవడమే ఇక్కడ మిడిమిడి జ్ఞానం. అలాంటి వాళ్ళు సంపూర్ణ జ్ఞాని, అట్లాంటి భ్రమకు గురి చేయరాదు. ఇప్పుడు మరి జ్ఞానం తెలిసిన వాడు ఈ మిడిమిడి జ్ఞానంలో ఉండి ఇదే రైటు అనుకుంటున్న వాళ్ళని, అలాంటి భ్రమకి వాళ్ళని గురి చేయకయ్యా. అంటే ఇప్పుడు నేను ఉదాహరణకి నాకు ఈ గుణంతో తాదాప్యం చెందుతున్నాను అని ఒకడికి అర్థమైందనుకోండి, వాడిని ఆ గుణంలోనే ఇక నీ గుణం మారతాయా, నువ్వు ఇలాగే ఉంటావు ఎప్పటికీ అని చెప్పారనుకోండి కాస్త జ్ఞానవంతుడు, ఓహో నేను ఇంతే కావాలి, నా కర్మ ఇక మారదు కావాలి, నా రాత మారదు కావాలి అని అలా ఫిక్స్ అయిపోతాడు కదా. మరి వాడిని అలా చేయకూడదు కదా. మనము కాస్త జ్ఞానం తెలిసిన వాళ్ళు, లేదు నాయనా ఇప్పటి వరకు నీలో ఉంటే ఉండొచ్చు మూఢత్వము, నువ్వు అజ్ఞానంతో ఉండొచ్చు, తమోగుణం ప్రభావం ఎక్కువ ఉండొచ్చు, కానీ నువ్వు ఇప్పుడు మారే అవకాశం ఉంది. నీకు నువ్వు మారాలి అనుకుంటే
నేను చేస్తున్నది పొరపాటు, నేను తొందరపడకూడదు, నేను ఆలోచించాలి, నేను ఎవరిని నిందించకూడదు. నువ్వు చిన్న చిన్న విషయాలు మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి. అలా ప్రయత్నం చేస్తే నువ్వు మారగలవు అని చెప్పాలి. కానీ జ్ఞాని అయిన వాడు నువ్వు మారవు, ఇక వాడింతే, మనం అలాగే అంటాం కదా, ఇంట్లో కూడా చూడండి, వాడంతే, ఎంత చెప్పినా వినడు, వాడు మారడు, ఇలాగే ఉంటాడని అంటే ఎలాగా? మార్పు తీసుకురావడానికి జ్ఞాని ప్రయత్నించాలి, అంతేగాని వాడిని అలాగా ఈ కర్మలు ఇలాగే ఉంటాయి, ఈ ప్రకృతి సంబంధమైనవే ఈ గుణాలు, ఈ గుణం వీడిలో ఉంది, వీడు మారడు అని చెప్పి మాత్రం ఎవరిని అనొద్దనే చెప్తున్నారు ఇక్కడ. నాకైతే ఇలాగే అర్థమవుతుంది. మారండి, మారాలి అంటే మనము మార్పును తీసుకురావడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. అది సత్సంగంలో అలాంటి మార్పు తెచ్చుకోవడానికి ఉపయోగపడాలి. కానీ వాళ్ళు అంతేనండి, ఇక ఏం చెప్పినా కూడాను అనే మాట అనొద్దు అని చెప్తున్నారు ఇక్కడ మనకి భగవానుడు. ఆవిడ అట్లాంటిదిగో సంపూర్ణ జ్ఞాని భ్రమకు గురి చేయరాదు. తెలుసుకున్నవాడు ఈ మందబుద్ధులను వాళ్ళని ఆ భ్రమలోనే ఉంచొద్దు. మీరు అంటుంటారు కదా, ఎక్కడ మారతారండి, ఎక్కడ వింటారండి అని. ప్రయత్నం చేద్దాము, మారరు అనేటువంటి ఫిక్స్ అవ్వద్దు, ప్రయత్నం చేద్దాం. నువ్వు కూడా ప్రయత్నం, నీలో ఉన్న లోపాలను దిద్దుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. అంటే చాలా మంది అండి మహానుభావులు సత్సంగం విని మా దగ్గర ఇంతకుముందు మాకు విపరీతమైన కోపం ఉందండి, మాకు విపరీతమైన ద్వేషం ఉండేది, ఇతరుల మీద అసూయ ఉండేది, అలాంటివి మేము చాలా వరకు కంట్రోల్ మానుకోగలిగామండి. మీ సత్సంగం మూలంగా చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారండి, మారుతారు, మారకుండా ఉండరు. మారకుండా ఉండేటట్టయితే అసలు ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఈ గీత ఇలాగా నిలబడి ఉంటుందా? ఆలోచించండి. స్వస్తి.